టాలీవుడ్ లో ప్రస్తుతం సంక్రాంతి ఫీవర్ నడుస్తోంది. పొంగల్ రేస్ లో ఇద్దరు బడా హీరోల సినిమాలు డి అంటే డి అంటున్నాయి. అటు మెగాస్టార్ చిరంజీవి, ఇటు నందమూరి హీరో బాలకృష్ణ బాక్స్ ఆఫీస్ వారికి కత్తులు దూస్తున్నారు. ఈ రెండు సినిమాల మార్కెటింగ్ వ్యూహం కూడా అద్దిరిపోతోంది. చిరంజీవి తన సినిమాని ముందుగానే సెన్సార్ చేయించి రిలీజ్ డేట్ కూడా ప్రకటించాడు. ఈ నెల 11న థియేటర్లలో సందడి చేయనున్నాడు మెగాస్టార్ ఖైదీ నెంబర్ 150గా. అయితే ఆడియో ఫంక్షన్ వేడుకతో సినిమా ట్రైలర్ తో బాలయ్య హీట్ పెంచేశాడు. కానీ ఇంతవరకు చిరంజీవి లేటెస్ట్ మూవీ ట్రైలర్ విడుదల కాకపోవడం మరో బిగ్ మైనస్. ఇవాళ చిరంజీవి తన సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తే అటు బాలయ్య తన సినిమాని ముందుగానే కొందరు ప్రముఖులకు చూపించి ఫీడ్బ్యాక్ తీసుకున్నాడట. సెన్సార్ కి వెళ్లడానికి ముందే సినిమాపై జనాల రెస్పాన్స్ తెలుసుకోవడానికే దర్శకుడు క్రిష్ చిత్ర పరిశ్రమలోని కొందరు విఐపీలకు చూపించినట్లు సమాచారం. దీనికి దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు, జక్కన్న రాజమౌళితో పాటు మరికొందరు దర్శకులు కూడా ఉన్నారని తెలుస్తోంది. దిల్ రాజు వంటి నిర్మాతలు కూడా ఈ స్పెషల్ షోకి హాజరైనట్లు టాక్ వినిపిస్తోంది. సినిమా ఫీడ్బ్యాక్ అదిరిపోయిందని, విజువల్ రిచ్ గా సాగిందని ప్రచారం సాగుతుంది. యుద్ధ సన్నివేశాలతో పాటు బుర్రా సాయి మాధవ్ రాసిన డైలాగులు శాతకర్ణికి హైలైట్ గా మారతాయని, ఇంటర్వెల్ బ్యాంక్ అదిరిపోయిందని, సినిమాకి అదే అడ్వాంటేజ్ గా మారుతుందని చాలా మంది క్రిష్ కి చెప్పారట. దీంతో క్రిష్ సినిమా రెస్పాన్స్ తో చాలా ఆనందంగా ఉన్నాడని, తాను గతంలో తీసేయాలనుకున్న కొన్ని సీన్లను కూడా ఉంచేసి సెన్సార్ కి పంపనున్నట్లు సమాచారం. ఈ నెల 5న సెన్సార్ కి వెళ్తుంది గౌతమిపుత్ర శాతకర్ణి. ఆ తర్వాత అఫీషియల్ గా విడుదల తేదీ ప్రకటించడం ఖాయం. మరి పొంగల్ బరిలో రియల్ విన్నర్ ఎవరో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.